హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A to Z స్టడీ కంటెంట్. ఈరోజు మనం సైకాలజీ బిట్స్ చూద్దాం. ఇందులో ప్రజ్ఞా టాపిక్కి సంబంధించినటువంటి బిట్స్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ బిట్ చూద్దాం. ప్రయోగాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మలుచుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నవారు. ఆప్షన్స్ వుడ్వర్త్, వెష్లర్, గేట్స్, స్టెర్న్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రయోగాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మలుచుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నవారెవరు? ఆన్సర్ వెష్లర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత లక్షణాలు గల కృత్యాలను చేసే వ్యక్తిలో గల సామర్థ్యమే ప్రజ్ఞ అన్నవారు. ఆప్షన్స్ కోడార్డ్, వెష్లర్, గేట్స్, స్పియర్మన్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత లక్షణాలు గల కృత్యాలను చేసే వ్యక్తిలో గల సామర్థ్యమే ప్రజ్ఞ అన్నవారెవరు? ఆన్సర్ స్కోడార్డ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రజ్ఞానికష పరీక్షించునదే ప్రజ్ఞ అన్నవారు. ఆప్షన్స్ గాల్టన్, బోరింగ్ లాంగ్ఫీల్డ్, టెర్మన్, బినే. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రజ్ఞానికష పరీక్షించునదే ప్రజ్ఞ అన్నవారెవరు? ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ బోరింగ్ లాంగ్ఫీల్డ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక క్రికెట్ క్రీడాకారుడు క్రీడా నైపుణ్యాలను సులువుగా అర్థం చేసుకొని క్రీడను నైపుణ్యంగా ఆడగలగడం అనేది ఏ రకమైన ప్రజ్ఞ? ఆప్షన్స్ అమూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, మూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఒక క్రికెట్ క్రీడాకారుడు క్రీడా నైపుణ్యములను సులువుగా అర్థం చేసుకొని క్రీడను నైపుణ్యంగా ఆడగలగడం అనేది ఏ రకమైన ప్రజ్ఞ? ఆన్సర్ యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకొను సామర్థ్యమే ప్రజ్ఞ అన్నవారు. ఆప్షన్స్ గాల్టన్, ఎడ్వర్డ్, స్టెర్న్, బినే. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకొను సామర్థ్యమే ప్రజ్ఞ అన్నవారెవరు? ఆన్సర్ ఎడ్వర్డ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ అన్నవారు. ఆప్షన్స్ టెర్మన్, మెక్డోగెల్, గాల్టన్, గేట్స్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యమే ప్రజ్ఞ అన్నవారెవరు? ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్ మెక్డోగెల్. నెక్స్ట్ బిట్ చూద్దాం. అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ అన్నవారు. ఆప్షన్స్ కోడార్డ్, వుడ్వర్త్, వెష్లర్, టెర్మన్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అమూర్త ఆలోచన ప్రక్రియే ప్రజ్ఞ అన్నవారెవరు? ఆన్సర్ టెర్మన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో, ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తి ప్రజ్ఞ అన్నవారు. ఆప్షన్స్ బినే, వుడ్వర్త్, గేట్స్, స్టెర్న్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో, ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తి ప్రజ్ఞ అన్నవారు. ఆన్సర్ బినే. నెక్స్ట్ బిట్ చూద్దాం. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, మాటలు, పదాలు వంటి వాటిని అర్థం చేసుకోవడం, వాటి ద్వారా అర్థాలను తెలియజేయడానికి అవసరమయ్యే శక్తినే డాష్ ప్రజ్ఞ అంటారు. ఆప్షన్స్ అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, మూర్త ప్రజ్ఞ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అక్షరాలు, అంకెలు, చిహ్నాలు, చిత్రాలు, మాటలు, పదాలు వంటి వాటిని అర్థం చేసుకోవడం, వాటి ద్వారా అర్థాలను తెలియజేయడానికి అవసరమయ్యే శక్తినే డాష్ ప్రజ్ఞ అంటారు. ఆన్సర్ అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్ చూద్దాం.
అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణే ప్రజ్ఞ అన్నవారు. ఆప్షన్స్ గాల్టన్, గేట్స్, ఎడ్వర్డ్, స్టెర్న్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణే ప్రజ్ఞ అన్నవారెవరు? ఆన్సర్ గేట్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రజ్ఞ అనగా తెలివిగా మసులుకోవడం అన్నవారు. ఆప్షన్స్ వెష్లర్, బోరింగ్ లాంగ్ఫీల్డ్, వుడ్వర్త్, గాల్టన్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రజ్ఞ అనగా తెలివిగా మసులుకోవడం అన్నవారెవరు? ఆన్సర్ వుడ్వర్త్. నెక్స్ట్ బిట్ చూద్దాం. కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అన్నవారు. ఆప్షన్స్ బినే, ఎడ్వర్డ్, స్టెర్న్, స్కోడార్డ్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అన్నవారెవరు? ఆన్సర్ స్టెర్న్. నెక్స్ట్ బిట్ చూద్దాం. శాబ్దిక సంఖ్య చిత్రాలను అభ్యసించే మరియు అవగాహన చేసుకునే సామర్థ్యం అనేది ఏ రకమైన ప్రజ్ఞ? ఆప్షన్స్ యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, మూర్త ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శాబ్దిక సంఖ్య చిత్రాలను అభ్యసించే మరియు అవగాహన చేసుకునే సామర్థ్యం అనేది ఏ రకమైన ప్రజ్ఞ? ఆన్సర్ అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్ చూద్దాం. సేల్స్ మెన్ తన కస్టమర్స్ను ఆకర్షించి తన వస్తువులను వారి చేత కొనిపించడం అనేది ఏ రకమైన ప్రజ్ఞ? ఆప్షన్స్ యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, మూర్త ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సేల్స్ మెన్ తన కస్టమర్స్ను ఆకర్షించి తన వస్తువులను వారి చేత కొనిపించడం అనేది ఏ రకమైన ప్రజ్ఞ? ఆన్సర్ సాంఘిక ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్ చూద్దాం. విద్యార్థి భాషా సంబంధ వ్యాకరణంను సులువుగా అర్థం చేసుకొనడం ఏ రకమైన ప్రజ్ఞ అవుతుంది? ఆప్షన్స్ యాంత్రిక ప్రజ్ఞ, మూర్త ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విద్యార్థి భాషా సంబంధ వ్యాకరణంను సులువుగా అర్థం చేసుకొనడం ఏ రకమైన ప్రజ్ఞ అవుతుంది? ఆన్సర్ అమూర్త ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్ చూద్దాం. తన గ్రాహక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అన్నవారు. ఆప్షన్స్ గాల్టన్, బినే, గేట్స్, టెర్మన్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తన గ్రాహక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అన్నవారెవరు? ఆన్సర్ గాల్టన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ అన్నవారు. ఆప్షన్స్ వుడ్వర్త్, స్పియర్మన్, బినే, వెష్లర్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞ అన్నవారెవరు? ఆన్సర్ స్పియర్మన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రజ్ఞామాపన ఉద్యమంను ప్రారంభించిన వ్యక్తి. ఆప్షన్స్ బోరింగ్ లాంగ్ఫీల్డ్, స్పియర్మన్, ఆల్ఫ్రెడ్ బ్రినే, మెక్డోగెల్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రజ్ఞామాపన ఉద్యమంను ప్రారంభించిన వ్యక్తి. ఆన్సర్ ఆల్ఫ్రెడ్ బినే. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రజ్ఞాలబ్ధి 30 నుంచి 49 ఉన్నవారు ఏ వర్గానికి చెందుతారు? ఆప్షన్స్ మూఢులు, అల్పబుద్ధులు, బుద్ధిహీనులు, తెలివి తక్కువ వారు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రజ్ఞాలబ్ధి 30 నుంచి 49 ఉన్నవారు ఏ వర్గానికి చెందుతారు? ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ బుద్ధిహీనులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రజ్ఞామాపన ఉద్యమంను ప్రారంభించిన ఆల్ఫ్రెడ్ బినే ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్స్ జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, అమెరికా. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రజ్ఞామాపన ఉద్యమంను ప్రారంభించిన ఆల్ఫ్రెడ్ బినే ఏ దేశానికి చెందినవాడు? ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆన్సర్ ఫ్రాన్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్ మెక్డోగెల్, వుడ్వర్త్, ఆల్ఫ్రెడ్ బినే, గాల్టన్.
ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆల్ఫ్రెడ్ బినే. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రజ్ఞాలబ్ధి సూత్రం. ఆప్షన్స్: మానసిక వయస్సు బై వాస్తవిక వయస్సు ఇంటూ 100, వాస్తవిక వయస్సు బై మానసిక వయస్సు ఇంటూ 100, ఎంఏ బై సిఏ ఇంటూ 100, 1 లేదా 3. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రజ్ఞాలబ్ధి సూత్రం. ఆన్సర్ 1 లేదా 3. మానసిక వయస్సు బై వాస్తవిక వయస్సు ఇంటూ 100 లేదా ఎంఏ బై సిఏ ఇంటూ 100. మానసిక వయస్సును ఎంఏతో సూచిస్తారు, వాస్తవిక వయస్సును సిఏతో సూచిస్తారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆల్ఫ్రెడ్ బినే మొదటిగా 1950 సంవత్సరంలో 30 ప్రశ్నలతో కూడిన బినే సైమన్ ప్రజ్ఞామాపనిని ఎన్ని సంవత్సరాల బాలల యొక్క ప్రజ్ఞను కొలుచుటకు రూపొందించాడు? ఆప్షన్స్: 3 నుంచి 13 సంవత్సరాల, 2 నుంచి 13 సంవత్సరాల, 3 నుంచి 14 సంవత్సరాల, 2 నుంచి 14 సంవత్సరాల. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ఫ్రెడ్ బినే మొదటిగా 1950 సంవత్సరంలో 30 ప్రశ్నలతో కూడిన బినే సైమన్ ప్రజ్ఞామాపనిని ఎన్ని సంవత్సరాల బాలల యొక్క ప్రజ్ఞను కొలుచుటకు రూపొందించాడు? ఆన్సర్ 3 నుంచి 13 సంవత్సరాల బాలలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రజ్ఞాలబ్ధి 70 నుంచి 89 మధ్య ఉన్న వ్యక్తులు ఏ వర్గమునకు చెందుతారు? ఆప్షన్స్: సగటు ప్రజ్ఞావంతులు, తెలివి తక్కువ వారు, అల్పబుద్ధులు, బుద్ధిహీనులు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రజ్ఞాలబ్ధి 70 నుంచి 89 మధ్య ఉన్న వ్యక్తులు ఏ వర్గానికి చెందుతారు? ఆన్సర్ తెలివి తక్కువ వారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. 8 సంవత్సరాల రాము యొక్క మానసిక వయస్సు 12 సంవత్సరాలు అయిన రాము ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆప్షన్స్: 150, 120, 140, 80. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ 150. ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీనికి సొల్యూషన్ ఎలా చేయాలో చూద్దాం. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు మానసిక వయస్సు ఎంఏ బై శారీరక వయస్సు సిఏ. ఎంఏ అంటే మానసిక వయస్సు ఎంత ఇచ్చాడు? 12 సంవత్సరాలు. శారీరక వయస్సు 8 సంవత్సరాలు. కాబట్టి 12/8 ఇంటూ 100. 12ని 8ని క్యాన్సిలేషన్ చేసి ఇంటూ 100 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ 150. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రజ్ఞాలబ్ధి 110 నుంచి 119 మధ్య ఉన్న వ్యక్తులు ఏ వర్గానికి చెందుతారు? ఆప్షన్స్: సగటు ప్రజ్ఞావంతులు, మేధావులు, ఉన్నత ప్రజ్ఞావంతులు, అత్యున్నత ప్రజ్ఞావంతులు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రజ్ఞాలబ్ధి 110 నుంచి 119 మధ్య ఉన్న వ్యక్తులు ఏ వర్గానికి చెందుతారు? ఆన్సర్ ఉన్నత ప్రజ్ఞావంతులు. ఫ్రెండ్స్, అప్కమింగ్ వీడియోస్లో ప్రజ్ఞా పరీక్షల గురించి చూద్దాం. ఇవి వాటి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.